హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలు. డైలీ ఇడ్లీ దోశ తిని బోరు కొట్టినప్పుడు ఒక్కసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగుంటాయి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ భలే రుచిగా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా నచ్చుతాయి. మరి గుంత పొంగనాల్ని చాలా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి. ఈ పొంగనాల కోసమైతే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఏదైనా ఒక కప్పు కొలతతో 2 కప్పుల దోస బ్యాటర్‌ని తీసుకోండి. ఇక్కడ దోస పిండి పులిస్తే పొంగనాల టేస్ట్ చాలా బావుంటుంది. దీంట్లోకి ఫైన్‌గా చాప్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఫైన్‌గా చాప్ చేసుకున్న 3 రెమ్మల కరివేపాకు, ఫైన్‌గా చాప్ చేసుకున్న ఒక చిన్న కప్పు కొత్తిమీర, ఫైన్‌గా చాప్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయల ముక్కలు. ఒకవేళ చిన్న పిల్లలు తినేవాళ్ళుంటే ఈ పచ్చిమిరపకాయలను స్కిప్ చేసుకోవచ్చండి. ఫైన్‌గా గ్రేట్ చేసుకున్న ఒక కప్పు క్యారెట్ తురుము, మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇక్కడ కావాలంటే మీకు నచ్చిన ఏ వెజిటబుల్స్ అయినా దీంట్లోకి యాడ్ చేసుకొని మనం ఈ పొంగనాలనేది రెడీ చేసుకోవచ్చండి. వేసుకున్న వెజిటబుల్స్ అన్నిటిని పిండిలో బాగా ఈవెన్‌గా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి గట్టిగా అనిపించినట్టయితే కొద్దిగా వాటర్ యాడ్ చేయొచ్చు. అని పిండి మరీ పలచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఉండేలా చూసుకోండి. ఇలా పిండి అంతా వెజిటబుల్స్‌తో బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టుకొని పాన్ పెట్టుకోవాలి. ఈ పాన్‌ని గుంత పొంగనాల పాన్ అంటారండి. మనకు డీమార్ట్‌లో గానీ, ఆన్‌లైన్‌లో ఉంటుంది. వేడెక్కాక ఒక పావు నూనె వేసి, నూనె బాగా వేడెక్కాక ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్‌ని ఇందులోకి వేసుకోండి. ఈ బ్యాటర్ వేస్తున్నప్పుడు మనకు మంట అనేది లో ఫ్లేమ్‌లో ఉండాలండి. అలాగైతేనే పొంగనాలు లోపటిదాకా బాగా కుక్ అవుతాయి. ఇవి వేసుకున్నాక పైనుంచి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, మూత కవర్ చేసుకొని లో ఫ్లేమ్‌లో 2-3 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా మనకు 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పొంగనాలు చక్కగా డ్రై అయిపోయాయి కదా! బాగా కుక్ అయిపోయాయి కదా! ఇప్పుడు వీటిని మరి రెండోసారి కూడా టర్న్ చేసుకొని దీన్ని కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఇలా రెండో సైడ్ కూడా టర్న్ అయ్యాక మరొక 2 నిమిషాలు బాగా కుక్ చేసుకున్నట్టయితే లోపలి దాకా ఈవెన్‌గా కుక్ అవుతాయండి. ఇలా రెండో సైడ్ ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. రంగు మారి చక్కగా కుక్ అయిపోయాయి కదా! ఇంకా అంతేనండి. ఇలా రెడీ అయిపోయిన ఈ పొంగనాల్ని వేడి వేడిగా ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో యమ్మీ టేస్టీ అయిన గుంత పొంగనాలైతే రెడీ అండి. ఇలా డీప్ ఫ్రై కాకుండా మనకు మామూలుగా కుక్ చేసుకునే ఐటెమ్ చిన్నలకు చాలా మంచిదండి. చూస్తుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదా! మరెందుకు ఆలస్యం, మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్‌పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.